నేను ఇండియాకి వచ్చాను. దిస్ ఇస్ డాక్టర్ కవిత కోకోనట్ అండ్ ఐ am here at Sanjay Reddy Pyramid Center. Pyramid Master, Senior Pyramid Master Nagendra garu is here. Just a beautiful center and would like to hear more about the center. ఓకే, బేసికల్లీ మనకేంటంటే ఇది పత్రిసారి ఏదైతే చెప్పారో ఆ పత్రిసారి ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్పెషల్లీ సాధనకి అనుకూలమైన ఒక ఎన్విరాన్మెంట్, ఒక ప్రిన్సెస్ని క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్తో ఈ గురుస్థాన్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఇక్కడనే కాకుండా మనము అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రిన్సెస్ తీసుకురావాలన్న ఆలోచనతో మనకి ఇక్కడ మొదలైన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ అనే ఇంకో ప్రాంతంలో, తర్వాత తమిళనాడు అరుణాచలంలో కూడా మనము గురుస్థాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ నేను స్టార్ట్ అయింది ఎస్ఆర్ దగ్గర నుండి. ఇక్కడ జ్ఞానంతో పాటు ఎంతోమంది యువత రైట్ ఫుడ్ లేకపోవడం, ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఫుడ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుసు. కాబట్టి పత్రిసారి ఎప్పుడు కూడా ఎవరు తన దగ్గరికి వెళ్ళిన ధ్యానం చెప్పేవాడు. రెండోది, ఆ వెళ్ళిన వ్యక్తి భోజనం సమయానికి వెళ్తే ధ్యానం తర్వాత ముందు భోజనం పెట్టేవాడు. ముందు భోజనం పెట్టి భోజనం తిన్న తర్వాతే ధ్యానం. కాబట్టి అదేవిధంగా ఆ యొక్క గురువు గారి ఆలోచనలను తీసుకుని మరి ఇక్కడ కూడా మనము ధ్యానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఆహారం సమయం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గురుప్రసాదం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి పూట ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి గురుప్రసాదాన్ని అందిస్తూ తద్వారా మళ్ళా ధ్యానానికి సాధ్యమైనంత ఎక్కువ అనుకూలమైన వాతావరణాన్ని మనం కల్పిస్తూ ఎక్కువ సాధన చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చిన ఎంతోమంది బయట వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేకపోతే ఇంకో ప్రదేశాల్లోనో అరగంట కూడా ధ్యానం చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడికి వచ్చి గంటలు సాధన చేస్తుంటారు. ఒక్కొక్కరు 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు కూడా కూర్చున్న సందర్భాలు ఉంటాయి. రీసెంట్గా 41 days జరిగినప్పుడు 24 hours కూడా ఎంతోమంది కూర్చున్నారు. అలా ఎస్పెషల్లీ ఇది మనకి అమీర్పేట అనగానే గుర్తొచ్చేది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఎవరికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా మొదటి గుర్తొచ్చే ప్రాంతం అమీర్పేట. అందరూ అమీర్పేటకి వస్తారు. ఇక్కడ ఎంతోమంది పిల్లలు కోర్సు నేర్చుకుంటూ జాబ్ ప్రైజెస్లో ఉంటూ రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్ గురవుతూ ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ చాలా ఉంటుంది. ఎస్, కాబట్టి ఆ కాంపిటీషన్ వరల్డ్ వాళ్ళ ఆ వరల్డ్ని బయటకు తీసుకొచ్చి ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందించడానికి ఈ యొక్క ప్రిన్సెస్ని మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా కంప్లీట్గా వాలంటరీ సిస్టమ్ మీద రన్ అవుతుంటుంది. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆహ్వానిస్తూ వారి యొక్క ప్రాబ్లమ్స్, వారి యొక్క సమస్యల్ని ప్రేమతో విన్న తర్వాత వాళ్ళకి దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఇక్కడ బుక్స్ ఉంటే బుక్స్ని సజెస్ట్ చేయడము, దాంతోపాటుగా వాళ్ళకి సరైన ధ్యానాన్ని నేర్పించడము, ఆ ధ్యానాన్ని మరింత సాధన వైపు వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా ఇక్కడ మన టీం మెంబర్స్ గురుసేన సభ్యులందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు కింద గురుస్థాన్ ప్రిన్సెస్ని, గురుమండలి ప్రిన్సెస్ని కూడా మీరు చూస్తుంటారు అనుకుంటున్నాను. మెడిటేషన్ కూడా చేశానండి. చాలా ప్లెజెంట్గా ఉంది. ఫ్యూ మినిట్స్ దెన్ యూ గెట్ దట్ the cosmic energy and happiness and peace. It is very vibrant, చాలా పాజిటివ్గా ఉంది, ప్లెజెంట్, పీస్ఫుల్, వెరీ నైస్ అండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది రేపు September 11th 3 years కంప్లీట్ అవుతుంది. వెరీ వెరీ నైస్. వెరీ నైస్ థాట్ మీరు చెప్పినట్టు. మెయిన్ సెంటర్. సో నాకు ఇలాంటిదే ఒక థాట్ ఉండింది దట్ నవ్ ఐ కేమ్ దట్ బ్రహ్మజీ పత్రిజీ విత్ మచ్ గ్రాటిట్యూడ్. ఆ డ్రీమ్ అనేది నేను ఏది ఊహించుకుంటున్నానో ఆ ఊహించుకునే దాన్ని కరెక్ట్గా ఇక్కడ ఈ సెంటర్ ఉండడము దట్ రియల్లీ మేక్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగా ఈ ఒక విజన్ అనేది నా మైండ్లో ఉండింది.
సో వెరీ నైస్ స్టాఫ్ ఎవ్రీవన్, చాలామంది వాలంటీర్లు చేస్తున్నారు. అండ్ 41 days meditation is going on in US and here, and I'm very happy to be here today with the Pyramid Masters and several masters, and we want everyone to just come over here and get all that positiveness and cosmic energy and support in whatever way they can. Thank you all. రాత్రి 2 సార్లు కూడా ఉంటున్నాను. academic also అనేది మెడిటేషన్ సెట్ దాని కిందకి దానికి మసైక ఫౌండేషన్ కిందకి వస్తుంది. చక్కగా ఇక్కడికి వచ్చాను, హ్యాపీగా ఉంది. ఈ సంస్థ చక్కగా గ్రో అవ్వాలి, అందరికీ సంతోషాన్ని